కృష్ణకుమార్ రాజు గారు. అధ్యక్ష, గిరిజన ప్రాంతాల్లో వాళ్ళకి డెవలప్మెంట్ అవ్వాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు POITDA పాడేరికి డిఫరెంట్ POSకి కూడా వాళ్ళని డెవలప్ చేయండి, ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు అధ్యక్ష. ఈ ఆర్డర్స్ ఇచ్చింది 9th January 2019లో ఇచ్చారు అధ్యక్ష. ఇచ్చిన తర్వాత వీళ్ళు డైరెక్ట్గా భోజనాలు ఇవన్నీ పెట్టాలి కాబట్టి డిఫరెంట్ ఏజెన్సీస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ రాజీవ్ గాంధీ SHG గ్రూపు, తర్వాత ఝాన్సీ SHG గ్రూపు, అరకు, అట్లాగే పాడేరు, చింతపల్లి చాలా ఉన్నాయి అధ్యక్ష. సాయి, ఈ వేపగుంట, సరస్వతి HSG గ్రూప్స్, ఈ గ్రూప్స్ అందరూ కూడా పాపము ఎంతో డెఫినెట్గా మనకి డబ్బులు వస్తాయి. మనం భోజనం పెడుతున్నాం కదా, భోజనం పెట్టిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వము మనకి పేమెంట్ వస్తుంది కదా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకి పేమెంట్ వస్తుంది, మనకు కూడా పేమెంట్ వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వాళ్ళకి భోజనాలు పెట్టిన తర్వాత అధ్యక్ష, ఆఖరికి కోవిడ్ టైంలో కూడా భోజనాలు పెట్టారు అధ్యక్ష. భోజనాలు, స్నాక్స్ అన్ని పెట్టిన తర్వాత ఇప్పటి వరకు పేమెంట్ రాలేదు అధ్యక్ష. మంత్రివర్యులు అటువంటిది ఉత్పన్నం కాదు అంటే మరి దానికి నేను చేయగలిగింది ఏమి లేదు అధ్యక్ష. దీనికి ప్రూఫ్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ పాడేరు వారు ఫ్రమ్ అభిషేక్ IAS ప్రాజెక్ట్ ఆఫీసర్ ITDA పాడేరు, వీళ్ళు ఎవరికి రాశారు అధ్యక్ష? మేనేజింగ్ డైరెక్టర్ AP స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గుంటూరు వారికి రాశారు. పేమెంట్లు ఇవ్వడరా బాబు, మాకు చచ్చిపోతున్నామని చెప్పి క్లియర్గా దీంట్లో రాస్తుంది అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు ITDA ఆఫీసర్స్ లేకపోతే మిగిలిన వాళ్ళు అందరూ బాగానే ఉంటారు అధ్యక్ష. భోజనాలు పెట్టిన వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే పాపం వాళ్ళు అప్పులు చేసి వచ్చి మా ఆఫీస్కి వచ్చి ఏడుపులు అధ్యక్ష. ఐఎమ్ టెలింగ్ యూ రియల్లీ, ఐ ఫెల్ట్ సో బ్యాడ్. ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఉన్నమని పాపము ఈ అభిషేక్ గారు IAS అధికారి గారు అదిగో మీకు లెటర్ ఇస్తున్నాం, మీరు ఏమైనా ప్రయత్నం చేసుకోండి అని చెప్పి పాపం వాళ్ళు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ లెటర్ కూడా January 2024లో ఇచ్చారు. దీని ప్రకారం కూడా చూసిన 72 లక్షలు. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ 72,84,577 రూపాయలు అధ్యక్ష. దయచేసి మంత్రివర్యులను కోరేది, ముందుగా ఎవరికైతే భోజనాలు పెట్టారో ఆ భోజనాలు పెట్టిన వాళ్ళకన్నా డబ్బులు SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అప్పులు చేసుకుని మరీ పెట్టారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ ప్రత్యేకమైన దృష్టి పెట్టి మీకు అన్ని కూడా ఇస్తాను, మీరే దయచేసి వాళ్ళందరినీ పిలిపించి మీకు డబ్బులు వచ్చినాయా లేదా అని చెప్పి మీరు తెలుసుకుని వాళ్ళకి డబ్బు వచ్చేటట్టు చేయవలసిందిగా మీ ద్వారా మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. గౌరవ సభ్యులకి అంటే నేను విషయం క్లియర్గా చెప్తాను అధ్యక్ష. నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి దయచేసి, ఎందుకంటే ఇది కొంచెం పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష. 1923 మధ్యకాలంలో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే డ్వాక్రా సంఘాల ద్వారా ITDAలు అడిగారు అధ్యక్ష. అది SERP ద్వారా అయితే మాత్రం బాకీలు లేవు అధ్యక్ష. SERP ఏంటంటే ఆదరణ, అలాగే 0 వడ్డీ రుణాలు ఇవి ఉన్నాయి కదా అధ్యక్ష, చేయూత, అట్లాంటి వాటికి ఆ రోజు బటన్ నొక్కి కొన్ని ఇచ్చారు అధ్యక్ష. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో ట్రైనింగ్స్ ఇచ్చారో వాటికి బాకీలు ఉన్నాయి అధ్యక్ష. నేను అదే చెప్పాను అధ్యక్ష. 1వ దానికైతే లేదు, 3వ దానికి ఉందని ఎందుకు చెప్పాను అని అంటే బాకీలు ఉన్నాయి అధ్యక్ష. స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు పెట్టి ITDA ద్వారా 9 ITDAల ద్వారా చాలా వరకు YTC బిల్డింగ్లో యూత్ ట్రైనింగ్ సెంటర్స్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు ఇచ్చే వరకు బాధ్యత తీసుకునే వరకు గిరిజన శాఖ కానీ అలాగే ప్రభుత్వం కానీ తీసుకునే అధ్యక్ష. అయితే దానికి ఏంటంటే 15-16 సంవత్సరంలో 500 మందికి ట్రైనింగ్ ఇచ్చాం, దానికి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. సారీ, 15-16లో మనం ట్రైనింగ్ ఇచ్చాం అధ్యక్ష, దానికి పేమెంట్ అయిపోయింది అధ్యక్ష. భోజనం పెట్టిన వాళ్ళకి మొత్తం అంతాను YTC బిల్డింగ్లో ఏదైతే మనం స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో ట్రైనింగ్ ఇస్తున్నామో అక్కడ నిర్వాహకులకి అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అధ్యక్ష 19వ సంవత్సరం వరకు అయితే మాత్రం అన్నిటికీ పేమెంట్లు అయిపోయినాయి అధ్యక్ష. 19 నుండి 23 వరకు అసలు ట్రైనింగ్స్ ఇవ్వడమే గగనం అధ్యక్ష. ఎలా అంటే అది ఒక 2 నిమిషాలు చెప్తాను అధ్యక్ష. 16-17లో దాదాపు 9,000 మందికి ట్రైనింగ్స్ ఇచ్చాము అధ్యక్ష. అందులో 50% జాబులు వచ్చాయి అధ్యక్ష. 17-18లో 7,000 మందికి ట్రైనింగ్స్ ఇచ్చాము అధ్యక్ష. 50% జాబులు వచ్చాయి అధ్యక్ష.
18-19లో 10,000 మందికి ట్రైనింగ్స్ ఇచ్చాం అధ్యక్ష. దానికి కూడా 60% వరకు జాబ్స్ వచ్చాయి అధ్యక్ష. 19-20కి వచ్చేటప్పటికి 4,000కి పడిపోయింది అధ్యక్ష అది ట్రైనింగ్స్. అలాగే 20-21కి 3,000కి పడిపోయింది అధ్యక్ష. ఆ తర్వాత 21-22 1,300 అయింది అధ్యక్ష. ఆ తర్వాత 22-23 ట్రైనింగ్సే లేవు అధ్యక్ష. మొత్తం అంతా ఆపేశారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ ట్రైనింగ్స్ మీకు తెలుసు, వాళ్ళు ఈ ట్రైనింగ్లు ఇవ్వరు. ఎలా చంపాలి, ఎలా కొట్టాలి, ఎలా చేసేయాలి, ఈ ట్రైనింగ్సే వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి, తమకు తెలుసు. అయితే ఇవేంటంటే యూత్ ట్రైనింగ్ సెంటర్స్లో గిరిజన పిల్లలకి అంటే ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. ముఖ్యంగా సార్ పాడేరు అడిగారు కాబట్టి పాడేరులో యువత ట్రైనింగ్స్ అయ్యి ఉద్యోగాలకు వెళ్ళడం వల్ల వాళ్ళు ఎంతో బాగుపడ్డారు అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా ఎక్కడ యూత్ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్స్ లేవు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు లేవు వాళ్ళకి. ఆ విధంగా ఒకసారి గౌరవ మన హోమ్ మినిస్టర్ గారు జైలుకు వెళ్తే 16 నుంచి 20 సంవత్సరాల మధ్యలో పిల్లలు పరామర్శకు వెళ్ళారు అధ్యక్ష. అక్కడ మొత్తం అందరూ కూడా గంజాయి రవాణా చేసిన పిల్లలందరూ కూడా వాళ్ళే అధ్యక్ష. 16 నుంచి 25 సంవత్సరాల మధ్యలో వింటే చాలా బాధ అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే 10th ఎంటర్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియని పిల్లలు, 10th అయిపోయిన తర్వాత కూడా ఏం చేయాలో తెలియని పిల్లలు, వాళ్ళు ఏంటంటే హోమ్ మినిస్టర్ గారి దగ్గర చెప్పారు అధ్యక్ష ఇలా ఉంది అని. అంటే అక్కడ వాళ్ళకి ఏంటంటే గంజాయి పండించడానికి ప్రోత్సహించినట్టుగా కాఫీ పండించడానికి ప్రోత్సాహం చేయలేదు అధ్యక్ష. ఆ టైంలో అయితే మాత్రం దాదాపు 5 సంవత్సరాలుగా 5,70,00,000 బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. అది ఐటీడీఏ ద్వారా అయితే మాత్రం పాడేరు ఐటీడీఏ 94 లక్షలు అధ్యక్ష, చింతూరుకి 18 లక్షలు, కేఆర్పురంకి 61 లక్ష, నెల్లూరుకి 18 లక్షలు, అలాగే పార్వతీపురంకి 1,80 లక్షలు, అలాగే మైదాన ప్రాంతాల్లో ఉన్న ఐటీడీఏకి 64 లక్షలు, ఆర్సీపురంకి 1,05 లక్షలు, సీతంపేటకి 21 లక్ష, శ్రీశైలంకి 12 లక్షలు. ఇది మొత్తం బాకీలు అధ్యక్ష. ఈ బాకీలు ఇంతవరకు లేదు అధ్యక్ష. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటికి కొన్నటి వరకు ఇంకా బిల్స్ పెట్టాము అధ్యక్ష. ఇవి ప్రాసెస్ లో ఉన్నాయి అధ్యక్ష. యాక్చువల్ గా ఏంటంటే పిల్లలు ఎవరికి కూడా ఏ ట్రైనింగు లేదు, ఏవి జరగలేదు అధ్యక్ష. కాబట్టి అందుకనే లేదని చెప్పాను. కానీ సెప్ ద్వారా మాత్రం కొన్ని ఇచ్చారు మహిళలకి, బటన్ నొక్కే కార్యక్రమాలు అవే అధ్యక్ష. కానీ గత 5 సంవత్సరాలుగా ఒక్క ఐటీడీ ఆఫీస్ కూడా పనిచేయలేదు అధ్యక్ష. అసలు ఐటీడీ ఆఫీస్ ఎక్కడుందో కూడా గిరిజనులకి తెలియనటువంటి ఒక మభ్యకరమైనటువంటి పరిస్థితిలో ఉంచారు అధ్యక్ష. వాళ్ళ ట్రైనింగ్స్ అన్ని మీకు తెలుసు అధ్యక్ష. మహిళల మీద ఎలాంటి పోస్టులు పెట్టాలి, ఎవరిని చంపాలి, ఏం చేయాలి, ఎవరు పార్టీలోకి రాకపోతే వాళ్ళ మీద కేసులు ఎలా పెట్టాలి, ఈ రకమైన ట్రైనింగ్స్ జరగలేదు అధ్యక్ష. లాస్ట్కి పాడేరులో కాఫీని ప్రోత్సహించలేదు అధ్యక్ష, గంజాయిని ప్రోత్సహించారు అధ్యక్ష. ఇది థ్యాంక్ యూ అధ్యక్ష. మామూలుగా విష్ణుకుమార్ రాజు గారే ఎక్కువ అడుగుతారు, మీరు ఆయన కావాల్సిన దానికన్నా ఎక్కువ సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ.